వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజంపేట కొత్త బస్టాండ్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు బైకులపై హెల్మెట్ అవగాహన ర్యాలీ పోలీసు వారు నిర్వహించారు. ఆ తర్వాత టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సుధాకర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని, జనవరి 1వ తేదీ నుండి ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాల్సిందేనని, పాత్రికేయులు, పోలీసులు, అధికారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందేనని, మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి చేరండి అని తెలియజేశారు. జనవరి 1వ తేదీ వరకు అవగాహన సదస్సులు ఉంటాయని, 1వ తేదీ నుండి ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ బాబు తెలియజేశారు. కాలంలో ముఖ్యంగా మోటార్ బైకులలో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మరణం సంభవిస్తామండి. మనకు జరిగే యాక్సిడెంట్లలో ఎక్కువ శాతం మోటార్ బైక్ మీద జరుగుతుంది. ఈ మోటార్ బైకుల్లో కూడా హెల్మెట్ లేని వరకు ఎక్కువ మరణం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 22/12/2022 తేదీ కూడా రెడ్డిపల్లి దగ్గర ఓగులాలపల్లి మనిషిలో ఒక పోలవట్టం నరసింహ మరియు అతని భార్య సుజాత మరియు కుమారుడు బాలసేనన్ వాళ్ళంతా ప్రయాణం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే ముగ్గురికి కూడా తలకు గాయాలయ్యి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము చెప్పడం ఏమంటే పోలీసు శాఖ తరఫున దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి. అదేవిధంగా వెనకాల ఎవరైనా కూర్చున్న వాళ్ళు పిలియన్ రైడర్ అంటారు, వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ హెల్మెట్ ధరించడం వల్ల మీ యొక్క ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. 100% మంచి హెల్మెట్, మంచి క్వాలిటీ హెల్మెట్ ధరిస్తే తప్పనిసరిగా మా అనుభవంలో కూడా ఎన్నో చూసాము. ఈవెన్ లారీ టైర్ కింద తలపడిన వాళ్ళు కూడా హెల్మెట్ ధరించినప్పుడు బతికి పట్టగట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రాజంపేట టౌన్ అయితే ఏమి, కోడూరు అయితే ఏమి, ఓగులాలపల్లి అయితే ఏమి, పొలంపేట అయితే ఏమి టౌన్ కాదు అనే ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా మేము జనవరి 1వ తేదీ నుంచి కూడా ఎక్కడ హెల్మెట్ లేకపోయినా ధరించకుండా తిరుగుతున్న మోటార్ బైకులు అందరిపైన మేము కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాము. దీంట్లో ఎలాంటి అనుమానం ఉండదు. మా పోలీస్ సోదరులు కూడా కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, యా ర్యాంక్ అయినా సరే ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉంటే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళకి జరిమానా వేయమని మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. దీంట్లో కారు నడిపేటప్పుడు కానీ, జీప్ నడిపేటప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. కారు నడిపేటప్పుడు ముఖ్యంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. అది మన యొక్క సురక్షితంగా ఉంచుతుంది. ఏ తప్పినా కూడా మేము తప్పనిసరిగా 1వ తేదీ నుంచి అందరికీ ఫైన్ వేస్తాం. దీంట్లో అధికారులైనా సరే, లేదా పాత్రికేయుల సోదరులైనా సరే, ప్రజలైనా సరే ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలందరూ కూడా హెల్మెట్ వేసుకునేది అలవాటు చేసే భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రజలందరూ మాకు సహకరించాలి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 రూపాయలు జరిమానా, 10,000 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 1,000 ఉంది. మొబైల్ ఫోన్ మనం చూస్తూ ఉన్నాం. దాని కాదు, ఎక్కడైనా మొబైల్ ఫోన్తో మాట్లాడతాడు, ఒక్క చేతితో డ్రైవింగ్ చేసుకుంటాడు. అలా మాట్లాడడం చాలా పెద్ద నేరము. మరిగా అతని యొక్క జీవితానికే ప్రమాదకరం. అతని పైన ఆధారపడిన కుటుంబానికి కానీ అందరికీ కూడా ఎంతో కష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ మొబైల్ పని యూజ్ చేసేది కూడా దానికి 1,000 నుంచి 5,000 రూపాయల దాకా జరిమానా ఉంది. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు కానీ నడిపినా కూడా, లైసెన్స్ లేకుండా నడిపితే దానికి 5,000 రూపాయల జరిమానా ఉంది. ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా పాటిస్తాము. 1వ తేదీ నుంచి మేము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కానీ వేస్తాము. మా ఇన్స్పెక్టర్ కారులో పోతున్నా కూడా అతనికి బెల్ట్ లేకుండా ఉంటే, బెల్ట్ వేసుకోకుండా ఉంటే అతను కూడా ఫైన్ అయ్యాలని మాకు ఎస్పీ గారు ఆదేశాలు ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ కూడా మేము సందేశిస్తున్నాము. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా, ట్రాఫిక్ రూల్ పాటించాలా. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇంజిన్ కానీ, అంబులెన్స్ కానీ మొదలగు వాహనాలు ఏదైనా వెళ్తుంటే దానికి దారి ఇవ్వాలి. దానికి దారి ముందు దానికి కూడా 10,000 రూపాయలు జరిమానా ఉంది. అంటే ఒక అంబులెన్స్లో ఉన్న రోగులు కానీ, పేషెంట్లు కానీ వాళ్ళ సురక్షితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఆ ముందున్న జనాలు పొరపాటున వాళ్ళు దారి ఇవ్వకుండా పోతే దానికి 10,000 రూపాయలు జరిమానా వేయించడం ఉంది.
ఇవన్నీ కూడా మేము పాటిస్తాం తప్పనిసరిగా. పత్రికలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు కూడా తప్పనిసరిగా మీరు ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు, మీరు కూడా హెల్మెట్ వేసుకోండి, ధరించండి. అందరూ సురక్షితంగా ఉన్నాము. మనం మంచి నడవడికతో ఉంటే మన కుటుంబాలకి మనకు అందరికీ మంచిగా ఉంటుందని ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.